నిన్న తిరుపతి నుంచి శ్రీకాళహస్తి ఆ రూట్లో వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్ అండి. ఆ ప్రైవేట్ బస్సులో సడన్గా మంటలు చెలగాయి. మంటలు చెలగితే అతను సడన్గా డ్రైవర్ మంచోడు కనుక అతను అప్రమత్తంగా ఉండడం పట్ల వెంటనే బస్సు ఆపేశాడు. ప్రయాణికులందరినీ సేఫ్గా దింపేశాడు. వాళ్ళ సామాన్లన్నీ దగ్ధమైపోయాయి. మొత్తం బస్సు కాలిపోయింది. కాకపోతే ప్రాణాపాయం లేదు. అది గొప్పతనం. అది ఆ డ్రైవర్ తాలూకు గ్రేట్నెస్ అని చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు మీకు ఒకటి తెలుసో లేదో, జబ్బర్ ట్రావెల్స్ అని, ఆ జబ్బర్ ట్రావెల్స్లో ఆ డ్రైవరు నిర్దాక్షిణ్యంగా బస్సును వదిలేసి పారిపోయాడు. దాంట్లో ప్రయాణికులు లాక్ అయిపోతారు. ఇప్పుడు మీకు వాల్వో బస్సులో ఏసీ బస్సులో ఉంటాయి కదా, బయట నుంచి లాక్ చేసేస్తారు, ఆటోమేటిక్ లాక్ అయిపోతాయి. అవి రాదు లోపల నుంచి తీయడం. అందులో ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో వాళ్ళు అసలు ఓపెన్ చేయలేరు. సో ఆ లాక్లన్నీ ఓపెన్ చేసి బయటకు తీసుకొచ్చే బాధ్యత డ్రైవర్. ఆ డ్రైవర్ బస్సు వదిలేసి పెట్టి పారిపోతే అలా చేసాడు ఆ జబ్బర్ ట్రావెల్స్ డ్రైవర్. దాంతో మొత్తం అందరూ చచ్చిపోయారండి అట్లా. చాలా చాలా అసహ్యకరం. నేను అనుకున్నది అదొక ఈ ఈ జిహాదీ మనస్తత్వం ఉన్న డ్రైవర్ ఏంటాడు. వాడికి హిందువులు ఎంతమంది పోతే అంత మంచి, వాడికి స్వర్గంలో అంతమంది వెయిట్ చేస్తుంటారు కదా అని వాడు వదిలేసి ఉండొచ్చు. నా నా ఐడియా కరెక్ట్ కాకపోవచ్చు. మనకి ముస్లిం అంటే కొంచెం బయాస్ ఎక్కువ కనుక నేను అలా చెప్పుండొచ్చు మీరు అనుకోవచ్చు. నో ప్రాబ్లం. కాకపోతే ఈ ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయండి? బస్సులు, ప్రైవేట్ బస్సులు, చాలా హైటెక్ బస్సులు, బెంజు, వాల్వో, పెద్ద పెద్ద కంపెనీలు, వాళ్ళకి సేఫ్టీ లేదా? మరి బెంజ్కి, వాల్వో వాళ్ళకి ఎందుకు ఇలా సడన్గా అగ్గేలా వచ్చేస్తుంది? వచ్చి మొత్తం అంతా వ్యాపించేస్తుంది క్విక్గా. ఒక రెండు నిమిషాలు బస్సు అవి సరిపోద్దండి. ఆ టైంలో బయట మనిషిని ఇవాక్యుయేట్ చేయగలిగిపోవడం ఏమిటి? ఈ బస్సులన్నిటికీ ఎందుకు సేఫ్టీ లేదు? ఆ సేఫ్టీ మరి మన ఇండియాలోనే ఎందుకు లేదు? ఎందుకంటే వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో అలాంటి అన్సేఫ్ బస్సులు ఎలా చేయగలరు కదా. మరి వచ్చేవన్నీ ఇంపోర్టెడ్ బస్సులే కదా. ఒక్కొక్కటి ₹1,00,00,000 వర్త్ బస్సులు అండి. టెక్నాలజీ హై ఎండ్ టెక్నాలజీ. మరి ఎందుకు ఇలాగ అవుతుంది అని కొంచెం ఆలోచించవలసిన పని మన మన ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఇచ్చే డిపార్ట్మెంటు వాళ్ళు ఆలోచించి దాన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. నేను అనుకోవడం ఏంటంటే, వీళ్ళు గ్యాస్ సిలిండర్లు లేకపోతే ఈ మోటార్ సైకిల్స్ విత్ పెట్రోల్ వేసి లోపల పెడతారు. ఈ బస్సు కుర్రాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పెద్దగా ఐడియా ఉండదు. ఒక స్టాఫ్ వాడికి ఏదో ₹100 ఇచ్చేస్తే ఏదైనా పెడతారు లోపల. ఆ గ్యాస్ సిలిండర్ తీసుకెళ్ళడం ప్రమాదం. అది వాళ్ళకి తెలిసినా వేసేస్తుంటారు డబ్బులు పుచ్చుకొని. లేదంటే మోటార్ సైకిల్స్ ఎక్కువ. మోటార్ సైకిల్స్ దాంట్లో పెట్రోల్ డ్రైన్ చేయాలండి. ఆ డ్రైన్ చేయడం మానేస్తారు. కొంచెం ఉంచుకుంటారు అనుకుంటే వాడు దిగినప్పుడు వెంటనే వాడికి కావాలి కదా, ఎక్కడికి వెళ్తాడు పాపం. అందుకోసమని వాడికి కొంచెం 1 లీటర్ వాడికి కన్సెషన్ ఇస్తారు. ఆ లీటర్ మనకు కొంప కొల్లేరైపోతుంది. వాడికి ఇచ్చిన 1 లీటర్ కన్సెషన్ వల్ల అది బయటికి వెళ్ళి లీక్ అవుతుంది. లీక్ అయ్యేదో మరి రాజుకొని అనుకుంటున్నాను, పెట్రోల్ ఎంతసేపు వచ్చుకోవడం. దాంతో మొత్తం అంతా తగ్గిపోయింది. సో ఇలాంటి అంటే మన వాళ్ళు చేసిన అన్సేఫ్ ప్రాక్టీసెస్ వల్ల, లేదంటే బస్సుల్లోనే ఏదో ప్రాబ్లం ఉందా, లేదంటే వాళ్ళకి ఫైర్ అలాము అలాంటి సిస్టమ్స్ ఏమైనా ఉండాలా? ఫైర్ అలారం కానీ స్మోక్ అలారం కానీ వచ్చి వెంటనే బస్సుని ఆపేసేలా ఆటోమేటిక్గా స్టాప్ అయిపోవాలి. ఒక ఫైర్ అలారం ట్రిగర్ అవుతే బస్సు ఆగిపోవాలి. అలాంటి మెకానిజం ఎందుకు పెట్టట్లేదు? సేఫ్టీ డివైజులు ఏమైనా పెట్టాలా అన్నది మనం ఆలోచించవలసిన విషయం ఉందని అందరికీ మనం అంటే ఈ గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్. ఇలాంటి డివైజులు పెడితే కానీ బస్సుని వెళ్ళకూడదు. ఎందుకంటే చాలా ప్రమాదకరంగా ఉంటాయండి అవి. బస్సులు రేటు 2,000 3,000 తీసుకుంటాడు. హైదరాబాద్ నుంచి మేము మా ఊరు వస్తుంటాం, ₹2,000 అంటాడు, అంటే 2,500 అంటాడు. స్లీపర్ బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉండదు, పడుకుంటాం, బాగానే ఉంది. కాకపోతే ఒక అగ్గిపెట్టెలో అంటే ఒక ఒక బాక్స్లో మనం బంధించి దాన్ని మనం అగ్గంటించేస్తే ఏమైపోతాము. భాగవతంలో చెప్తాడు కదా, నిర్గమద్వార శూన్యమైన మందిరంబున చిక్కుబడి తగులబడి కీటకంబు చందంబున. అంటే నిర్గమద్వార శూన్యమైన మందిరంబు అంటే అర్థం కదా. అంటే ఎగ్జిట్ లేని మనము రూమ్లో ఒక కీటకం పురుగు ఉండిపోయి తగులబడిపోతుంట.
అలాంటి పరిస్థితి ఉంది. నిర్గమ ద్వార శూన్యమైన మందిరంబు పట్టుబడి తగులుబడి కీటకంబు చందంబున మనుషులంతా అలా ఏడుస్తున్నారట అని చెప్పింది. అది వేరే కాంటెక్స్ట్ అండి. సరే, ఈ ఈ టైప్ ఆఫ్ సేఫ్టీ ప్రాక్టీసెస్ ఏమైనా పెంచాలా, సేఫ్టీ మెజర్స్ ఏమైనా ఎక్కువ తీసుకోవాలా అన్నది దాని గురించి ఆలోచించవలసిన విషయం. అంటే ఇది గవర్నమెంట్, అదే మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళకి పర్మిషన్స్ అది ఇచ్చే ముందు వాళ్ళ దగ్గర ఆ సేఫ్టీ డివైజెస్ ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి. మీకు ఎనీ ఆల్టర్నేటివ్ ఇవి ఎందుకు అవుతున్నాయి గురించి మీకు ఏమైనా అవగాహన ఉంటే చెప్పండి కామెంట్స్. జై శ్రీరామ్.